ఈ భద్రాచలం వాజేడు మొత్తం ఇసుక ర్యాంపులే కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయం మొత్తం పక్కదారి పడుతుంది. దాని వెనుక మాఫియా ఉంది, అధికారులు ఉన్నారు, అక్కడ స్థానిక ఎంపీ కొడుకంట. ఈ వార్తలు ఓ మంత్రి ప్రమేయం అంట, మంత్రి అనుచరులంట, చాలా వచ్చినాయి వార్తలు ఇంతకుముందుకే. ఎక్కడ పోతుంది ఇసుక నాకు తెలిసి, నేను అందుకే అంటాను, ఊకే అంటలేను. బంగారం కంటే ఇసుకనే బంగారం, నిజమైన బంగారం ఇసుకనే. ఏ ప్రభుత్వాలకైనా పెద్ద ఆదాయ వనరు. లెక్కలు తక్కువ, పత్రాలు తక్కువ, డబ్బు ఎక్కువ. దాంట్లో పర్మిషన్ కొంత, అడగోలకు దోసుకుపోయేది ఎంతో. ఏ ప్రభుత్వాలైనా అంతే. గతంలో బీఆర్ఎస్ గట్ల వేసింది, వీళ్ళు ఏం చక్కగా ఏం లేరు, వీళ్ళు అంతే, వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు రోడ్లు ఇవన్నీ పాడైనాయి. స్కూళ్ళకు పోయేటోళ్ళు ఎట్లా పోతారు, ప్రయాణాలు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారు, గర్భిణీలు ఎట్లా పోవాలి, ముసలోళ్ళు ముడిగోళ్ళు ఎట్లా పోవాలి, ఆటోలు ఎట్లా పోతాయి, పెద్ద పెద్ద బస్సులే దిగబడ్డాయి. చూడండి బస్సులే. వ్యవసాయాలకు పోయేటోళ్ళు ఎట్లా పోతారు, ఏమైనా పంటలు కోసిన తర్వాత అవి ఇంటికి తెచ్చుకోనికి ఎట్లా చేయాలి, లేకపోతే మార్కెట్లకు ఎట్లా తీసుకుపోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు. నిజంగా పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. స్థానిక మంత్రి సీతక్క ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఆమెను చూసుకోవాలి కదా. ములుగు ఎమ్మెల్యే ఆమె మంత్రిగా ఉన్నారు ప్రధానంగా. ఏంది పరిస్థితి? ఇదే నరకమా? ఏ ప్రభుత్వాలు వచ్చినా అక్కడ ఇసుక దందనేనా? కనీసం రోడ్లను మంచిగా పెట్టరా, లేకపోతే ప్రత్యేకంగా రూట్ అన్న పెట్టుకోరా?